హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఇప్పుడు నేను చూపించబోతున్నది గోధుమ రవ్వ ఉప్మా అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, కొంచెం కరివేపాకు, 2 చీలికలు పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ దీన్ని చూడండి, రవ్వ అంతా వేగి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం తీసి ప్లేట్లో ఉంచుకుందాం. ఇలా ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాం. మరలా అదే ప్యాన్ను స్టవ్ పైన పెట్టి, ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పోపు దినుసులు, పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకో. ముక్క ఇలా మెత్తబడిన తర్వాత నేను 2 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నాను. గ్లాస్కి 1.5 చొప్పున నీళ్ళను పోస్తున్నాను. 3 గ్లాసుల వాటర్ పోసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా తెరిలే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వను వేసి ఉప్మా రవ్వ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా వాటర్ అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్.